విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి బరిలో అటు డాకు మహారాజ్, ఇటు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ అలాంటి సినిమాలతో పోటీపడి బరిలోకి దిగిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. కేవలం విశేష స్పందన రావడమే కాదు, ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే ఏకంగా 161 కోట్లకు పైగా వసూలు సాధించి విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు వరకు హిట్ అవుతుంది, కానీ ఒక మోస్తారు హిట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా డాకు మహారాజ్ని, గేమ్ చేంజర్ని పక్కకు నెట్టేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచి దిల్ రాజుకి ఒక స్పెషల్ సినిమాగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇక దిల్ రాజు విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఆయన 450 కోట్లతో ఆ సినిమాని తెరకెక్కించారు. కాకపోతే ఆ సినిమాకి ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పైన పడింది. కేవలం మొదటి రోజు 181 కోట్ల వసూలు సాధించినప్పటికీ దాని తర్వాత కలెక్షన్స్ అనూహ్యంగా పడిపోవడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ దిశగా సాగుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజుని ఈ సంక్రాంతికి వస్తున్నామనే సినిమా సేవ్ చేసిందని చెప్పాలి. కేవలం 25 నుంచి 30 కోట్ల మధ్యల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 161 కోట్లకు పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఇక ఓ పక్క గేమ్ చేంజర్ సినిమా లాస్ట్ లో ఉన్న దిల్ రాజుకి ఈ సినిమా ఖచ్చితంగా సేవ్ చేసిందని చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ సినిమాకి మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అనాలిసిస్ చేస్తున్నాయి అన్నమాట. ఇక అనిల్ రావిపూడి కెరీర్లోనే ఈ సినిమా ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు సర్లేరు నీకెవరు సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆ మొదటి సినిమాకి నిలిచింది. ఆ సినిమా కలెక్షన్ సైతం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా క్రాస్ చేసే అవకాశం ఉంది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మీరు చూస్తారా? మీరు చూస్తే మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.